30 seconds. నేను అది 3 ఏళ్ల క్రితం అలా ర్యాండమ్గా ఏదో వీడియోస్ అలా ప్లే వింటూ ఉంటారు, పక్కన ఫోన్ పెట్టుకొని పనులు చేసుకుంటుంటే నాకు మీరు ఒక కథ చెప్తున్నారు. ఆ కథ లాస్ట్లో మీరు అన్నారు, ఈ కథ ఎన్నిసార్లు చెప్పినా నాకు బాగా నచ్చిన కథ. ఆ తర్వాత ఇంకొకసారి ఒక అతన్ని ఒక రూమ్లో డబ్బులు ఇస్తాను అని ఒక రూమ్లో పెట్టి రష్యాలో ఎక్కడో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినవి, చివరికి అతను లాస్ట్ ఫ్యూ అవర్స్ చచ్చిపోతాడు. ఈ కథలు అలా వింటున్నప్పుడు నాకు మోర్ దెన్ మీ చెప్పే కంటెంట్ కన్నా నాకు మీ వాయిస్ బాగా నాకు చాలా స్పష్టంగా అలా చెప్తుంటే నాకు చాలా వినడానికి నాకు బాగుంది. నాకు అప్పటి నుంచి వాటికి అలవాటు పడ్డాను, కొంచెం అలవాటు పడి అలాగా రోజు నా దినచర్య ఫస్ట్ ఓపెన్ చేయగానే మీ ఛానల్ ఓపెన్ చేసి లాస్ట్ 1 డేలో ఒక్కొక్కసారి 2 డేస్ ఉంటాయి, 3 డేస్ ఉంటాయి, వాటిని ఏదో కంప్లీట్ చేయడం అది ఒక టాస్క్ లాగా అన్నట్టుగా అది పెట్టుకుంటూ నేను పనులు చేసుకుంటూ ఇలా ఉంటాను. ఆ ప్రాసెస్లో ఒకసారి మిమ్మల్ని కలిసి కొన్ని ప్రశ్నలు చాలాసార్లు వస్తుంటాయి, కొన్నిటికి సమాధానాలు కొన్ని వీడియోస్లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే కలవడం కష్టమేమో అని కూడా అనిపిస్తుంది. చాలా అది అంటే నేను ఫిక్స్ అయిపోయి ఇంక కొన్ని రోజుల తర్వాత ఆల్రెడీ 1 lakh పైన సబ్స్క్రైబర్స్ అయిపోయారు, ఇంక మనకి దొరకరు. ఈ రోజు అంటే ఈజీగా రీచబుల్ అయితే మీకు మీ డే అంతా ఈ విజిటర్స్ వీళ్ళందరూ ఫోన్ కాల్స్తోనే వాటితోనే అయిపోతుంది. దానివల్ల ఇది దొరకరు నాకు అనేసి నేను చాలాసార్లు కళ్ళు వచ్చాయి నాకు, ఎలా కలిసానా కలవలేదా, కలవకపోయా ఎలా ట్రై చేశాను అలా అనుకొని ఎక్కువ డ్రీమ్స్లో కొన్నిసార్లు ఆల్రెడీ మిమ్మల్ని మీట్ అయ్యాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక్కసారి అవకాశం వస్తే బాగుండు, ఒకసారి వెళ్ళి ఏదో కొన్ని చెప్పిన సమాధానాలైనా ఇంకొకసారి అదే నేను ఎవ్రీడే ఒక 4-5 times 10 seconds నా మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తాను. నా ధ్యాన ప్రక్రియలో ఒక భాగం ఏంటంటే నా మెయిల్ బాక్స్ షుడ్ బి 0 ఆల్ ద టైమ్. అంతే, అంటే ఏదో వచ్చే స్పామ్ మెయిల్స్ కాకుండా ఎవరైనా వ్యక్తి ఒక మెసేజ్ పెట్టిన పర్సనల్గా ఐ డెఫినెట్లీ షుడ్ రెస్పాండ్ అనేది నా జీవితాదర్శంగా పెట్టుకున్నాను. అందువల్ల నాకేమి రాదు. సో మీరు చదివాను సుధాకర్ ఇట్లా స్టూడెంట్స్ ఐ వాంట్ టు మీట్ అంటే మొదట్లో నేను ఎక్కువ మీ వీడియోకి మీ వాయిస్తో పాటు మీరు ప్రతి వీడియో లాస్ట్లో వైలిన్ ప్లే చేసేవారు. ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ ఇంతకుముందు ప్రతి కంపల్సరీ అయిపోగానే ఒకటి అలా ప్లే చేస్తూ ఒక్కసారి 5-10 minutes అలా ఓన్లీ అదే ఉండేది. ఇప్పటికీ వాయిస్తాను. బట్ మాకు ఈ జర్మనీ ఆస్ట్రియా బోర్డర్లో మిట్టెన్ వాల్డ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మిమ్మల్ని బాగా గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే వరల్డ్లో ఉన్న టాప్ వైలిన్స్ పెద్ద పెద్ద టాప్ ఆర్టిస్టులు అక్కడి నుంచి వైలిన్ కొనుక్కొని వెళ్తారు. ఆ మిట్టెన్ వాళ్ళంతా ఫారెస్ట్ అంతా అదే కొన్ని ట్రీస్ అవి అక్కడే ఉంటాయట. ఆ చెట్టు నుంచి తీసిన వాటితో మొత్తం 3 రకాల వుడ్స్తోనే వైలిన్ తయారవుతుంది. అవును, అందులో కాస్ట్లీ వుడ్, రోజ్ వుడ్ అని చెప్తారు. మిగతా 2 వుడ్స్ ఊర్లో మధ్య సెంటర్లో పెద్ద చాలా పెద్ద వైలిన్ ఉంటుంది. అలా పెట్టి ఆ ఊర్లో నేను వెళ్ళినప్పుడు అంటే ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి ఇది బాగా చీప్ ఉంటాయేమో అనుకొని షాప్స్లో ఏమి ఉండవు అన్నమాట. అక్కడ కాంటాక్ట్స్ ఒకళ్ళ దగ్గర అడిగి టూరిస్ట్ ఆఫీస్లో ఒక 10-15 కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఒకరికి కాల్ చేసి అడిగాను, ఇక్కడ వచ్చాను నేను, ఎవరు ఒక వైలిన్ తీసుకుందా అంటే ఆయన చాలా సింపుల్గా నా దగ్గర బేసిక్ ప్రైస్ అంటే మన కాస్ట్లో 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. నా దగ్గర బేసిక్ నాకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వైలిన్ విషయంలో మనం సబ్జెక్ట్కి వెళ్దాం. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళా. ఈ దేశ విదేశాల్లో ప్లే చేస్తారు ఆయన, హైదరాబాద్లో తక్కువ ఉంటారు. సో ఆన్లైన్ లైవ్ చెప్పాలనుకో 1 to person ఉంటుంది, 1-on-1. నా దగ్గర అస్సలు డబ్బులు లేని టైంలో వైలిన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈచ్ క్లాస్ 1500, క్లాస్ ఓన్లీ ఫర్ 45 minutes. నేను ఒక 10,000-20,000 జమ చేసుకొని అట్లీస్ట్ 10 క్లాసులను విందాం అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే రేపు క్లాస్ అన్నాడు. తర్వాత నేను ఒక డకోటా వైలిన్ తీసుకొని పోయినా, 3,500 పెట్టుకున్నా. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే
సార్ ఎలా ఉన్నారు అది ఆయన చాలా ఎక్సలెంట్ విషయం చెప్పాడు. నేను చాలా బాగున్నాను, ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీరు ఇలా ఇలా. సో నీ 45 మినిట్స్లో నువ్వు డిస్కస్ చేయమంటే డిస్కస్ చేస్తా, వైలిన్ నేర్పించమంటే వైలిన్ నేర్పిస్తా, ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దామంటే కూడా చేద్దాం, బట్ 45 మినిట్సే టైం అన్నాడు. సో 1500 కట్టినావు, పిచ్చి ప్రశ్నలు వేయకుండా వైలిన్ స్టార్ట్ చేద్దాం అన్నాడు అంతే. అంటే కొంచెం కామన్ సెన్స్ వాడు. ఏదో ఆ తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత వైలిన్ అంటే కొత్తది కొన్నాను. వైలిన్ కొత్తది పాతది ఉండదు. నువ్వు నిజంగా వైలిన్ నేర్చుకోవాలనుకుంటే నేను ఒక 6th హ్యాండ్ ఆర్ 7th హ్యాండ్ వైలిన్ చూస్తాను. అసలు మనం సెకండ్ హ్యాండ్ అంటేనే ఆశ్చర్యపోతాం. 6th or 7th దొరకదు. అది చీపెస్ట్ ప్రైస్లో నా దగ్గర 2-3 ఎంక్వైరీస్ ఉన్నాయి. ఒక 1.5 lakh నుంచి 2 lakhs పెడితే వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. అని చెప్పిన తర్వాత నేను ఇట్లా ఆశ్చర్యపోయి చూస్తున్నాను, వీడు వైలిన్ అమ్ముకొని డబ్బులు దొబ్బాలని చూస్తున్నాడు. నాకు థాట్ వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, అలాంటి థాట్ వస్తుంది నాకు తెలుసు, ఎందుకంటే నాకు అట్లాగే వచ్చేది. ఒక పని ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటర్నెట్లో కొట్టు, పాత వైలిన్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎందుకు కాస్ట్ ఉంటుంది. దెన్ ఐ కేమ్ టు నో దట్ వైలిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అది ఆల్మోస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్. మనం కూడా శ్వాసిస్తాం, అది శ్వాసిస్తుంది. మనకు స్వేదరంధ్రాలు ఉన్నాయి, దానికి స్వేదరంధ్రాలు ఉన్నాయి. మా దగ్గర అక్కడ సెకండ్ హ్యాండ్ దొరికే ఒక యాప్ ఉంటుంది, అది తెలుసు. అయ్యో ఈ వైలిన్స్ ఎదిగితే సెకండ్ హ్యాండ్ కూడా మీకు ఎంత ఓల్డ్ అయినా కూడా మినిమం 2 లక్షల నుంచి అలా నుంచి మొదలవుతుంది. అలా అన్ని ఆయన ఒక మాట చెప్పాడు, అక్కడ గోడ మీద ఒక వైలిన్ ఉంది చూడన్నాడు, పాత వైలిన్ ఉంది. అంటే అది చూస్తే ఎట్లుందంటే ఒక 70-80 సంవత్సరాల ఏజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మా ఫాదర్ నాకు ఇచ్చిన ఏకైక గిఫ్ట్ ఆ వైలిన్. నేను సౌత్ బే అని ఇట్లా ఉంటాయి కదా, ఇది మన ఆక్షన్, సో దాంట్లో పెడితే ఒక 50 lakhs అట్లా వస్తుంది నాకు. అది నేను అనుకునేది చెవుల పూలు ఉంటుంది కదా, చెవుల పూలు సినిమా ఉంటుంది, పెడుతున్నాడు రా పూలు. తర్వాత ఇంటికి వచ్చి తెలిస్తే బో ఉంటుంది కదా, ₹1 కోటి ఉంటుంది. ఎనీవే కమ్ బ్యాక్ టు సబ్జెక్ట్. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న స్థితి మీకు ప్రయత్నపూర్వకంగా వచ్చిందా లేక సాధన వల్ల వచ్చిందా? సడన్గా ఒక్కసారిగా ఇప్పుడు అదే సద్గురు గారికి ఒకరోజు ఇప్పుడు చాముండి హిల్స్ దగ్గర ఆయన కూర్చుంటే అయితే ఆ కొండ మీదకి చాలా మంది పోతున్నారే, మళ్ళీ వాళ్ళకి ఎందుకు వస్తలేదు? కొండకు సంబంధం లేదని దాని సారాంశం. ఇప్పుడు నదిలో మునిగితే అందరు తడుస్తారు, కానీ ఆ కొండ మీదకి వెళ్తే అందరికి ఎన్లైటన్మెంట్ అవుతలేదు. సో అది సద్గురు స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్. చెప్పండి. అలాగే ఇప్పుడు బుద్ధుడికి బోధి వృక్షం కింద, అది కూడా రాంగే. ఆయన జ్ఞానోదయం అయిన చోట బోధి వృక్షం ఉంది, ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు మీకు ఈ స్థితి మీకు వచ్చే ముందు ఏదైనా సంఘర్షణలాగా జరిగి సడన్గా అలా ఒకలాగా వచ్చిందా? లేకపోతే అంటే అప్పుడు దాకా అది ఒక ప్రాసెస్ జరుగుతూ అలా అవుతుందా, లేదా సడన్గా ఇది సంథింగ్ అట్ మనకి నీ టైం ఇప్పుడు వచ్చింది నీకు అన్నట్టుగా అలా వస్తుందా ఒక అవేకనింగ్ అనేది? అవేకనింగ్ ఎప్పుడు సడన్గానే జరుగుతుంది, కానీ అది అనుభవంలోకి రావడానికి టైం పట్టచ్చు. సో అవేకనింగ్ అన్నది మానసికం మాత్రమే. అంటే ఇప్పుడు నాకేం అక్కర్లేదు ఆనందంగా ఉండటానికి అని నాకు అనిపించినా నాకు నెక్స్ట్ మూమెంటే ₹50 అవసరం కావచ్చు. ఇప్పుడు నాకేం అక్కర్లేదు అన్నది కోర్ ఆఫ్ లైఫ్, కానీ నాకు నెక్స్ట్ ₹50 కావాలి, మళ్ళీ నాకు సంఘర్షణ స్టార్ట్ అయింది. సో నాకు జీవితం యొక్క సారాంశం అర్థమైనా నాకున్న పరిస్థితులకి వాటికి మధ్యన ఒక సామరస్యం కుదరదు. అందుకని జ్ఞానులు ఏం చేశారు, అర్థమైన తర్వాత ఈ అర్థమైన దాన్ని త్వరగా ఆచరించడానికి ఏమేమి అడ్డున్నాయో అన్నీ తీసేశారు. అట్లా కొంచెం టైం పడుతుంది. అర్థం కావడం తక్షణమే, కానీ అర్థమైంది మనం ఇంప్లిమెంట్ చేయడానికి తగ్గ భూమికి ఎందుకు ఉండదంటే అప్పటికే మనం ఒక తరహా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. తర్వాత శరీరానికి కొన్ని అలవాట్లు ఉంటాయి, రకరకాల విషయాల్లో బాధింపబడ్డం అనేది ఉంది. సో ఇదంతా అనవసరం అని తెలిసింది మాత్రం క్షణంలో 1000వ వంతులోనే. ఇట్స్ ఎ స్పార్క్ లాగా ఉంటుంది. సడన్లీ యూ హ్యావ్ సీన్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. కానీ
ప్రపంచంలో మన లైఫ్కి మనం ఎక్స్పీరియన్స్ చేసిన దానికి ఏదైతే మన లైఫ్ అనుకుంటున్నామో దానికి మధ్యన ఒక తారతమ్యం ఏర్పడుతుంది. సో నా ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న అనాలజీ రాసిన దీనికి సంబంధించి ఇప్పుడు 2012లో, ఇంకా నా బుక్ ప్రింట్ అవ్వలే, మేబీ ఈ సంవత్సరం ఎండింగ్లోనో నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో. ఆ అనాలజీ ఏమిటంటే 2 గదులు ఉన్నాయి, ఈ గదులు ఉన్న చోట మైండ్ని పెడదాం. 2 గదులు ఉన్నాయి, ఒక గది నిండా గరాజ్ డస్ట్బిన్ ఉంది, అది ఒకటి మైండ్. ఇంకొకటి గది ఆల్మోస్ట్ క్లీన్ ఉంది. సో ఇద్దరు అనుకున్నారు మైండ్ క్లీన్ చేసుకోవాలని, ఉన్నదంతా బయటపడిద్దామని. సో ఇప్పుడు ఈ గరాజ్లో ఉన్నవాడికి టైం పడుతుంది, వాడు 2 నిమిషాల్లో క్లీన్ చేసుకున్నాడు. అట్లా అదృష్టవశాత్తు నాకేం అక్కర్లేదు, నేను ఆనందంగా ఉండటానికి అని తెలుసుకున్న రోజు నాకు నిజంగా పెద్ద ఆస్తులు కానీ ప్రాపర్టీస్ కానీ ఏమీ లేవు. నాకు వచ్చిన మానసికమైన అనుమానం ఏంటంటే, ఇప్పుడు నాకు లేవు కాబట్టి అక్కర్లేదు అనిపిస్తున్నది. నిజంగా నా లైఫ్లోకి వస్తే అప్పుడు నేను దాన్ని లేకుండా ఉండగలనా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అప్రిషియేషన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఒకడికి అనుభూతి కలిగింది ఒక అడవిలో. అంత మాత్రం చేత వాడికి అర్థమైనట్టు కాదు, ఎన్లైటన్మెంట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఎవడో వచ్చి నీకు ఎంతో గొప్ప విషయం బట్టి పొంగిపోయాడు అనుకో, వాడికి అర్థమైంది కానీ వాడు ఇప్పుడు దాని మాయలో పడ్డాడు. సో అర్థము చాలామందికి అయింది లైఫ్. అది ఎంతవరకు నిలబడుతుందని చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది. సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ 10 years ఆల్సో. ఇట్ పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. అందుకని సడన్గా అర్థం కావడం అనేది కరెక్ట్. ఎందుకంటే మానసికమైనవన్నీ సడన్గానే జరుగుతాయి, శారీరకమైనవన్నీ కూడా టైంలో జరుగుతాయి. అందుకని మీరు అన్నదానికి పూర్వజన్మ సంస్కారం కాదు ఇది. ఎందుకంటే ఆకలి పూర్వజన్మ సంస్కారం వల్ల రాలేదు. చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఆడుకోవడం అనేది పూర్వజన్మ సంస్కారం కాదు. జంతువులు కూడా ఆడుకుంటున్నాయి. మరి పూర్వజన్మ సంస్కారాలని ఎట్లా వస్తాయి అంటే ఆస్తులు లేకపోతే అందము DNA వల్ల జన్యువల్ల వస్తుంది. ఆస్తి వాళ్ళ కుటుంబానికి ఉన్నది వచ్చింది కానీ వాడు పిల్లవాడికి తెలియదు. వాడు ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఇది నా ఆస్తి అని వాడు క్లెయిమ్ చేస్తాడు. అదర్వైజ్ యాజ్ ఎ కిడ్గా కోటేశ్వర ఇంట్లో పుట్టినా ఒక బీదవాళ్ళ ఇంట్లో పుట్టినా వాళ్ళిద్దరి జీవితాలు ఎగ్జిస్టెన్షియల్గానే ఉంటాయి. అందుకని ఏ పూర్వజన్మ సుకృతం లేదు. కానీ మనిషి ఒప్పుకోడు, ఎందుకంటే అది ఒక ఎస్కేప్ రూట్. ఎవరన్నా బాగా పాడితే అనవసరంగా మనం ప్రాక్టీస్ చేసి ఎందుకు కష్టపడాలి, నీది పూర్వజన్మ సుకృతం రాబాయి అని మెచ్చుకుంటే అయిపోతుంది అనేది కాంటెక్స్ట్. కళ కూడా అలాగా సాధన వల్ల వస్తుంది. ఇప్పుడు కొంతమందికి అందరికీ నేర్చుకుంటారు. పెద్ద ఒక ఫిలాసఫీ అండ్ థియరీ ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయి 10 ఏళ్ల వయసులో ఉన్నాడు, కానీ శృంగార వాంఛ కలగదు. టూల్ ఉంది, డిజైర్ లేదు. అర్థమైందిగా? ఇప్పుడు అతనికి ఏ క్షణంలో శృంగార వాంఛ కలుగుతుంది? ఏదో ఒక క్షణంలో అది ఓపెన్ అయింది. సేమ్ థింగ్ పుట్టిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు శరీరం మెల్లగా ఓపెన్ అవుతూ శరీరం యొక్క స్టెబిలిటీ ఏర్పడుతుందో ఆ పిల్లవాడు దొగ్గడం స్టార్ట్ చేసి లేచి నిలబడి ఆ టైంలో మైండ్ ఓపెన్ అవుతుంది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం హీస్ పేయింగ్ అటెన్షన్ టు థింగ్స్. అంతవరకు క్లమ్జీగా చూస్తాడు. ఒక చిన్న పిల్లవాడికి నయాగరా ఫాల్స్ తీసుకుపో, ఒక ప్యాలెస్ తీసుకుపో, ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్స్కో, హీఈస్ నాట్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఎనీథింగ్, హీఈస్ జస్ట్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్. మైండ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలుస్తుంటే హీఈస్ స్పెసిఫికలీ లుకింగ్ ఎట్ సంథింగ్. అంటే ఒక పెన్ ఇస్తే వాడు పెన్నుని చూస్తుంటారు, పెన్ను లాక్కుంటే అని మళ్ళీ పెన్నుని చూస్తుంటే హీఈస్ ఫర్ ద ఫస్ట్ టైం మైండ్ ఓపెన్. ఈ టైంలో పక్కన కనుక లాలుగుడి జయరామ నుండి సంగీతం వాయిస్తే సంగీతం అంతా అర్థమైపోతుంది. ఆ టైంలో పక్కన ఎవడన్నా లైఫ్ వేస్ట్ అని మాట్లాడితే లైఫ్ వేస్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఆ టైంలో ఎవడన్నా బంగారం ఉంటేనే సక్సెస్ అని అంటే వాడు బంగారం ఉంటే సక్సెస్ అనే ఫస్ట్ థాట్ కూర్చుంటుంది. ఇప్పుడు వాడు పెద్దగా అయిన తర్వాత ఈ ఫస్ట్ థాట్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అక్కడి నుంచి వాడికి జాడ్యాలు పట్టుకుంటాయి. అందుకని పుట్టినప్పుడు మంచి వాతావరణం ఉంటే మంచి అలవాట్లు వస్తాయి అన్నది. ఉదాహరణకి మనం చాలా చెత్త వింటున్నాం, సరైన చెత్త 10 నిమిషాలు వింటే చాలు, జీవితం సెటిల్ అయిపోతుంది. కానీ మనం చాలా ఇన్ఫర్మేషన్లో రైట్ ఇన్ఫర్మేషన్ ఏరుకుంటున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు ఎవడన్నా ఒక పిల్లవాడిని ఒక జ్ఞాని దగ్గర పెడితే రైట్ ఇన్ఫర్మేషనే ఆ జ్ఞాని వాడికి ఇస్తాడు. ఇప్పుడు అది కూర్చుంది, కానీ వాడు అది తీసుకొని ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత రాంగ్ ఇన్ఫర్మేషన్తో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు జ్ఞాని ఇచ్చిన మైండ్ ఉంది, బట్ స్టిల్ అది ఓవర్ షాడో అవుతుంది వేరే దాంతో. అప్పుడు వాడు ఆ రెండింటిని బేరే చేసుకుని మీకు కొన్ని సంవత్సరాల తర్వాత నా ఎర్లియర్ లైఫే బాగుంది, దిస్ ఈజ్ వాట్ రైట్ అని వాడు అనుకుంటాడు. సో అందుకని మన మైండ్ ఎప్పుడైతే ఫస్ట్ టైం యాక్టివేట్ అవుతుందో
క్లమ్జీగా చూడడం కాకుండా, జనరల్గా చూడడం కాకుండా, స్పెసిఫిక్గా చూడడం ప్రతి పిల్లవాడు మైట్లో స్టార్ట్ అయినప్పుడు చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళ మాటలు వాడు అర్థం చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయలేడు, బట్ అది రిజిస్టర్ అవుతాయి. ఆఫ్టర్ 4-5 ఇయర్స్ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రాసెసింగ్ మొదలవుతుంది. వాడు ఎర్లీ ఏజ్ నుంచే ఆ థాట్ ప్రాసెస్ మెల్లగా బేస్ ఏర్పరచుకుంటుంది. ఎప్పుడైతే వాడి లైఫ్లో సక్సెస్ కాలేదు, చుట్టుపక్కల వాళ్ళంతా తాగుబోతున్నారు కదా, వాడు తాగుడుకు బానిసయ్యే ప్రమాదం ఉంది. ఇది ఎట్టు ప్రూవ్ సబ్జెక్ట్ ఇది నా అవగాహనలో చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చేసిందల్లా ఏమిటి, దీనికి రెండో పార్శ్వం కూడా ఉంది. చిన్నప్పుడు ఏం చెప్పారో ఏ వాతను వదిలేద్దాం, ఇప్పటి వరకు ఉన్నదంతా నేను దాంతో డిసోసియేట్ అయ్యి ఇప్పుడు నేను కాన్షియస్గా రైట్ అంబియన్స్లో ఉండడం మొదలుపెట్టాను, అంతే. దట్స్ ఆల్ నేను చేస్తున్నాను. దానివల్ల నాకున్న పాత మైండ్ అంతా పోయింది. ఇప్పుడు మీరు మాట్లాడి ఇన్ని వేల మాటలు మీకు ఎక్కడ కూడా ఆలోచించి చెప్పినట్టుగా కాకుండా అలా ఫ్లో వస్తుంటుంది. అవును, అన్నీ ఎక్కడెక్కడ అన్నీ కలిపి అలాగా సమాహారంగా చెప్తారు. ఇవి కూడా పుస్తక జ్ఞానం వల్లే వచ్చి 3 విషయాలు ఉంది నేను చెప్పే దాంట్లో. మ్యూజింగ్స్ గాను, పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ గాను, పుస్తకంలో ఉన్నదే నాకు అనుభవం అయినప్పుడు నేను ప్రమాణంగా పుస్తకాన్ని పరిచయం చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రెడ్రిక్ నీషే చెప్పినప్పుడు ఓన్లీ ఫిలాసఫీగా మాత్రమే చెప్తాను. జురాతృష్ట్ర చెప్పినప్పుడు అందులో గురువు క్యారెక్టర్కి నాకు పోలికలు ఉన్నాయి కాబట్టి నా అనుభవంగా చెప్తాను. కొన్నిసార్లు ఎవరితో సంబంధం లేకుండా నా సోల్ ఎక్స్పీరియన్స్గా చెప్తాను. కొన్నిసార్లు అసలు ఆధ్యాత్మికము కాదు, ఏమీ కాదు, కథలుగా లేకపోతే ఇన్ఫర్మేషన్గా, కామెడీగా నాకు వచ్చింది ఏదో చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు నా సబ్జెక్ట్ అహంకారంతో ఉంటే వచ్చే కష్టాలు అని అన్నప్పుడు ఆ తరహా ఇన్సిడెంట్స్, ఆ తరహా జోక్స్ నా మనసులో స్ఫురిస్తాయి, ఎందుకంటే నేను చేసిన అధ్యయనం వల్ల. అట్లాంటి పాట ఏదన్నా గుర్తొస్తే అప్పటికప్పుడు పాడతాను. సో ఈ 3 విధాలుగా ఎవరైనా చెప్పవలసిందే. ఓషో స్పోక్ అబౌట్ హిమ్సెల్ఫ్. నా గురించి నేను చెప్పడం ఎక్కువ లేదు. నిజంగా ఎవరన్నా యూట్యూబ్ ఒక వారం రోజుల్లో బంద్ చేస్తారు అంటే నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతా. అట్లా కాకుండా నీకు ఓన్లీ 1 minute టైం ఉందంటే 1 minute మాట్లాడతా. అసలు ఒక్కటే మాట చెప్పంటే ఒక్క మాట చెప్తా. నా జీవన సారాంశం అంతా ఒక్క మాటకు తీసుకొని రావచ్చు. కానీ నువ్వు చదివిన పుస్తకాలన్నీ 1 weekలో చెప్పంటే చెప్పలేను, ఇన్ఫర్మేషన్ అనంతంగా ఉంది. సో మనం అన్నిటినీ టచ్ చేయలేం. బట్ యాజ్ ఫర్ యాజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ దెర్ ఇస్ నథింగ్ మోర్ టు సే. ఒక 5-6 విషయాలు, కొంచెం ఎలాబొరేట్ 9 విషయాలు, ఇంకొంత ఎలాబొరేట్ సమాజాన్ని కలుపుకుంటే ఇంకొన్ని విషయాలు, అధ్యయనాన్ని కలుపుకుంటే మరికొన్ని విషయాలు అట్లా వస్తున్నాయి. అసలు ఇవన్నీ తీసేస్తే నేను తెలుసుకున్నది ఏంది, ఈరోజు కాసేపు మాట్లాడాం, ఏది ఆధ్యాత్మికమో అది మానసికము కాదు, ఏది మానసికమో అది ఆధ్యాత్మికము కాదు. ఏదేది లేకపోయినా నీవు ఉంటావో అది నీవు. ఎగ్జాంపుల్, ఈ కాన్వర్జేషన్ లేకపోయినా మనం ఉన్నాం, అందుకని కాన్వర్జేషన్ వదిలేయగలగాలి. ఏది తీసేస్తే నీవే ఉండవు అది నీవే. ఆకలి తీసేస్తే నువ్వు లేవు, ఆకలి నీవు. గాలి తీసేస్తే నువ్వు లేవు, గాలే నీవు. అట్లా ఒక ఏకాత్మ భావన వస్తుంది. ఇదొకటి. ఇంకా ఒక్క వాక్యంలో చెప్పాలనుకుంటే, అశాశ్వతమైనది ఏదైనా దాంతో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోకు. ఇప్పుడు నేను పాటిస్తున్న ఏకైక నియమం ఇది. అట్లా కాకుండా ప్రవర్తన పరంగా, పని పరంగా అన్ని పనులు సమశ్రద్ధతో చేయి. ఎక్కువ పని తక్కువ పని లేదు. చేసే వ్యక్తి మారినప్పుడు శ్రద్ధ మారకూడదు అనేది నేను పాటిస్తున్నాను. మనుషులతో ఉంటే ఇంకొక స్టేట్మెంటు, ఎవరితో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, బండి నడుపుతున్నా సామరస్యాన్ని మిస్ చేయకు. సామరస్యం అనేది ప్రకృతి యొక్క జీవన సూత్రం, అది మూలతత్వం, అది ఇదొకటి. తర్వాత ఏ పని చేయనప్పుడు దేని గురించి ఆలోచించకుండా ఉండగలిగి ఒక మానసిక స్థితి కూడా సంపాదించుకో. అంటే అనుకుంటే చేయగలవు, అనుకుంటే చేయకుండా ఉండగలవు కూడా. సో అక్కడనే సాక్షి అనేది మనకు లెక్కలోకి వచ్చింది. ఎప్పుడైనా సమస్తంలో నీవు ఒక భాగమని ఆ ఉద్దేశంతో ఒకసారి జీవితాన్ని చూడు, అప్పుడు నీకు చైతన్యం అంటే ఏంటో తెలుస్తుంది. దాంతోపాటు ఇది ఒక డైవర్సిఫైడ్ ఎగ్జిస్టెన్స్. నీవున్నావు, సాటి మనిషి ఉన్నాడు, పిట్ట ఉంది, కుక్క ఉంది, దేని గుణాలు దానికి ఉన్నాయి, దేని మహత్తు దానికి ఉంది, అది కూడా గుర్తించు. ఈ 9-10 స్టేట్మెంట్సే నా జీవన సారాంశం అంతా. ఇవి నేను తెలుసుకోవాలని తెలుసుకున్నది కాదు. ఏమి తెలుసుకుంటే అసలు నా మనసులో అలజడి ఉండదు, ఏది తెలుసుకుంటే నేను నిరంతరం నిత్య నూతనంగా వయసుతో సంబంధం లేని ఉత్సాహాన్ని కలిగి ఉంటాను, అట్లా తెలుసుకోవడానికి చేసిన ఒక భగీరథ ప్రయత్నం ఇది. అప్పుడు యూట్యూబ్ చేస్తాను కూడా తెలియదు నాకు. నేను యూట్యూబ్ చేద్దామని అనుకున్నప్పుడు నాకు తెలుసు ఎవరు చూడరని, ఎవరో చూస్తారని కాదు,
యూట్యూబ్ అన్నది ఎవరో చూస్తారన్న కాంటెక్స్ట్లో వచ్చింది అది. ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సీకర్స్. అందుకని మా కిషన్జీ వస్తే అప్పుడు మా కిషన్జీతో చెప్పాను అనమాట, ఒకవేళ కొన్ని విషయాలు నేను చెప్పవలసి వస్తే అవి చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి మీరుంటే మీకు చెప్తాను అంటే నన్నే ఎందుకు ఎంచుకున్నారు అయ్య గారు అని అడిగాను. నువ్వు ఏది గుర్తుపెట్టుకో అని తెలుసు కనుక. ఇదే నాకు నచ్చిన క్వాలిటీ. ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ప్రశ్నిస్తారో, తర్కిస్తారో వాళ్ళొద్దు నాకు. ఇప్పుడు చెట్టు కాయ ఇచ్చేసింది, తర్కించడానికి ఏమీ లేదు. అట్లా నాకు ఒక అనుభవం ఏర్పడింది, నాకు సయోధ్య కుదిరింది దాంతో. ఇప్పుడు నా జీవితం 1,00,000 మందికి నచ్చకపోయినా నేను బాగానే ఉన్నాను. ఒకడు అస్సలు బాగలేడు కానీ అందరికీ నచ్చింది ఆ లైఫ్ స్టైల్, అయినా వాడు బాగాలేడు. సరే ఇప్పుడు కిషన్జీ రాకపోతే నా టాక్ అయిపోతుంది. అందుకని నేను డిపెండెన్స్ కూడా వద్దని మళ్ళీ రియలైజేషన్ వచ్చింది. వచ్చి ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ క్యారెక్టర్ కాల్డ్ బూబల్లా. సో ఎవ్రీ డే ఐ స్పోక్ వన్ టాపిక్. నా అందులో ఏ పుస్తకాలు ఉండవు, ఏముండవు. బూబల్లా టాక్స్ అని నేను చేసిన ఫస్ట్ సిరీస్ ఆఫ్ టాక్స్ ఉంటాయి, ప్రాబబ్లీ ఒక 50-60 ఉంటాయి అంతే. అది ఇంటర్నెట్లో ఏదన్నా ఒక పక్షుల శబ్దం పెట్టి ఊరికి ఆడబెట్టి బూబల్లా ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, నీ చుట్టూ ఎవరు లేరు, పెద్ద డబ్బు లేదు, మరి నేను ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నా నీకు డౌట్ రావచ్చు, ఇట్లా మాట్లాడింది. మరి నేను ఎవరైనా తిట్టారనుకో, ఆ తిట్టుకి స్పందించకుండా చూడడం కూడా ఉంది. అసలు ఏది ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు. ఇట్లాంటివి నేను ఒక స్పిరిచువల్గా నా స్థితిని నేను ఎక్స్ప్రెస్ చేసినవి. అవి మోర్ ఆథెంటిక్ కాన్వర్జేషన్స్ అవి అట్లా అంతే. అందుకని దెర్ ఈజ్ నో పూర్వజన్మ సుకృతం, అట్లాంటిది ఏమీ లేదు. నువ్వు ఎంత అటెంటివ్గా చూస్తావు అన్నది. మీకు ఒక సామెత తెలుసా, మొక్కై వంగనేది మానే వంగదు. అది రాంగు. అది ఎందుకు చెప్పారంటే జనరల్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు చిన్నపిల్లవాడు టీచర్ దగ్గరికి వెళ్ళి వైలిన్ నేర్చుకుంటున్నాడు అనుకుందాం. సార్ వచ్చి బుద్ధి లేనోడా, నీకు ఏం చెప్తే ఏం వాయించావురా నువ్వు, నీ కాళ్ళు రగొట్టాలంటే వాడు కళ్ళు రుచ్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు. అంటే వాడు సార్ తిట్టిన తిట్లని పర్సనల్గా తీసుకోవడం లేదు, బికాజ్ పర్సనాలిటీ ఇంకా డెవలప్ కాలే. అందుకని లెర్నింగ్ అనేది 100% ఉంటుంది. పిల్లలకి ఎందుకు తొందర వస్తుంది, చెత్త లేదు కాబట్టి. అదే ఒక పెళ్ళైన యువత వచ్చింది, కొంచెం అందంగా కూడా ఉంది, చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళ మీద కొంత దృష్టి, బయట మీద కొంత దృష్టి. సార్ దగ్గరకు వస్తే అమ్మ మగవాడు, మా ఆయన చూస్తే ఏమనుకుంటాడు, ఇది కూడా ఉంది. ఆ తర్వాత నువ్వు రాకపోతే నీకు బుద్ధి లేదా నీకు అంటే ఏడుపు ఉంది. వీటన్నిటి మధ్యన ఫోకస్ ఎక్కడుంది? అందుకని పెద్దగా అయిన తర్వాత రాదంటారు. నేను చెప్తున్నా, చిన్నపిల్లల మానసిక అవస్థ లేదా చిన్నపిల్లలకున్న సహజమైన అమాయకత్వము, పనికిరా అనవసరంగా తర్కించే మనస్సు, ఏదైతే నేర్చుకుంటున్నావో దానికి పూర్తి సరెండర్ అయ్యే లక్షణం ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. బికాజ్ ఈగో లేని స్థితి నేను ఈ మూడు. అందుకని ఇప్పుడు నేను వైలిన్ నేర్చుకున్నాను రీసెంట్గానే, ఎందుకంటే సార్ తిడితే ఐ యాక్సెప్ట్ ఇట్, పర్సనల్గా తీసుకునేది లేదు. అదే నేను నా క్లాస్మేట్లో చూశాను, దే టుక్ ఇట్ పర్సనల్లీ. బా సరే దగ్గర రావద్దు, మన కర్మ గాలికి వస్తున్నాం అట్లా అట్లా అనుకోవడం విన్నా నేను. అట్లా అంటే నేను ఇప్పుడు ఈ కళలు ఇప్పుడు కొంతమందికి గొంతు నీకు దేవుడి దయ వల్ల ఆ గొంతు వచ్చింది, పాట పాడగలుగుతున్నావు, కళలు అంటుంటారు కదా. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా పాడుకో, వినేవాడిని వదిలే, ఇంతే. వినేవాడి కోసం పాడితే అది ప్రొఫెషన్ అయింది. ఒకటి గొంతు బాగుంటే వినేవాళ్ళు నిర్ణయించుకుంటారు వినాలా వద్దా. నా గొంతు బాగలేదు, పరబ్రహ్మ పరమేశ్వర, ఇప్పుడు నా ఆనందానికి పాట సరిపోతుంది కదా, కానీ పక్కనవాడికి నచ్చలేదు, వినకరావు బాబు. ఇప్పుడు నెమలి అరుస్తుంది, ఎట్లా అరుస్తుంది అంటది, అది అదేం అందంగా లేదు. ఏమైనా అరుపు మానుకుందాం, కోయిల్లాగా అరవకపోతే నా జీవితం వేస్ట్. ఎగ్జిస్టెన్స్ ఏం చెప్తుంది? అసలు ఏ బాడీ షేప్తో, ఏ ఎంటీ మైండ్తో, ఏ సహజమైన వోకల్ కార్డ్స్, ఫిజికల్ రియాలిటీ మూమెంట్స్తో పుట్టావో, దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ కంపోజిషన్ నో వన్ ఎవర్ క్రియేట్. దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. నీ గొంతు పీలగా ఉంది, పీలగా ఉండడం ఎందుకు తప్పు? అందరి గొంతు పీలగా ఉంది. ఇప్పుడు మహేష్ బాబు వాయిస్ సన్నగా ఉంటుంది, సో ఆ వాయిస్ని అందరూ అందంగా ఉండడంతో అదొక ట్రైట్ అయిపోయింది. అట్లా కాకుండా మామూలు అతనే ఒక బీద కుటుంబంలో సినిమా అవకాశాల కోసం పోతే నీ వాయిస్ బాగాలేదంటే బాగాలేకుండా పోతుందా? అందుకని అన్ని గొంతులు మంచివే, అన్ని కళ్ళు మంచివే. ఎట్లయితే అడవిలో ఫ్లవర్ విరబూస్తుందో అట్లా విరబోయి రోజు గంటసేపు అన్నా ఫర్గెట్ అబౌట్ అదర్స్. సరే మనం పాడితే ఒకడికి ఇబ్బంది ఉందంటే అట్లా రోడ్డు మీదకి పోయి పాడుకుందాం. ఒక ఆయన ఇక్కడ తిరిగేవాడు, మీకు గుర్తుందా?
ఘంటసాల పద్యాలు పాడేవాడు. కాదు అట్లా పార్కులో కూర్చొని టాక్ చేసిన గుర్తుందా బిడ్డ? ఘంటసాల పాటలు పాడతాడు, ఘంటసాల పద్యాలు ఎంత బ్యూటిఫుల్గా. తను ఒక్కడే ఇట్లా మొబైల్ పెట్టుకొని దాంట్లో టెక్స్ట్ పెట్టుకుని ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల బైకులు పోవచ్చు, ఏమన్నా పోవచ్చు. అతని ఘంటసాల అంటే ఇష్టం. అతను నిర్ణయానికి వచ్చాడు, మా శరత్చంద్ర గారు కానీ ఆయన కానీ ఘంటసాల. ఆయన మళ్ళీ ఫిలాసఫీ చదివాడు, జిడ్డు కృష్ణమూర్తి మాట్లాడతాడు, ఎగ్జిస్టెన్స్ అంటాడు, కర్మఫలం వల్ల ఇట్లా ఉన్నాను అంటాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఘంటసాల లాగా పాడుకోవాలని ఉంది. అందుకని వాకింగ్ చేసినప్పుడల్లా పాడుకుంటాడు. రాళ కుంతలా రాళ కుంతలా, ఇంకో పాట అలిగితివా సఖీ ప్రియ. నేను ఆయన కలిసి ఎన్ని పాటలు పాడుకున్నాము. ఒక పాట ఇద్దరం కలిసి పాడాం. చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే. శృతిలో పాడుకో. చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే. పాడుకో. వీళ్ళకు చందురుని మించు ఎట్లా పాడుకో. ఇదంతా వేరే వాళ్ళు ఉన్నాడన్నంత వరకు ఆధ్యాత్మికం లేదు. అదంతా అవసరాల కోసం ఉంది. ఎవడో మెచ్చుకుంటేంది, మెచ్చుకోకపోతేంది, నువ్వైతే ఉన్నావు. ఈ స్పృహ కలుగుతుంది. సడన్లీ యూ ఈజ్ ఎనఫ్. ఏది అవసరం లేదు. ఇది ఎట్లా ఉంటుంది, కృష్ణమూర్తి కూడా చెప్తాడు, నీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎనఫ్ అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఎవడో మెచ్చుకుంటే నేను ఆనందపడతా, ఎవరో నాకు హాయ్ చెప్తే నేను సాటిస్ఫై అవుతా, ప్రతిరోజు నువ్వు పొద్దున్నే గుడ్ మార్నింగ్ పెడితేనే, లేదా రాగానే నువ్వే నాకు నీళ్ళు ఇవ్వాలి. ఎందుకు నీ యొక్క ఎగ్జిస్టెన్స్ని కరప్ట్ చేసుకుంటున్నావు? ఎందుకు లింకులు పెడుతున్నావు? ఒకసారి ఏది లేకుండా కంప్లీట్గా ఉండు. మనకు శ్లోకం ఉంది కదా, గుర్తుందా? ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అంటే ఉన్నదంతా పూర్ణమే. పూర్ణానికి పూర్ణం కలిపినా మిగిలేది పూర్ణమే. పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే. పూర్ణం ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది. అట్లా ఈ స్థితి ఎటువంటిదంటే ఇట్ ఈస్ అన్కండిషనల్ అనే పదం వాడతాం కదా. అన్కండిషనల్ అంటే యూ హ్యావ్ నాట్ అట్రిబ్యూటెడ్ ఆర్ అటాచ్డ్ ఎనీథింగ్ టు యువర్ స్టేట్. నీ చిరునవ్వుకి మానసికముగా ఏది జోడించలే. ఎందుకు హ్యాపీగా ఉన్నావు? ఏమైనా క్లాస్లో ఫస్ట్ వచ్చావా? క్లాస్లో ఫస్ట్ వచ్చినా ఇంతే, రాకపోయినా ఇంతే. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అట్లా దీనికి వర్తమానానికి పూర్వజన్మ సుకృతాలు లేవు. పూర్వజన్మ అంటేనే గతం వచ్చేసింది. అసలు ఆధ్యాత్మికతలో గతము లేదు, భవిష్యత్తు లేదు. మళ్ళీ పునర్జన్మ పూర్వజన్మ ఎక్కడిది? ఆ రెండు కూడా నువ్వు అనుభవిస్తున్న ఫ్యూచర్ పాస్ట్ యొక్క ఎన్లార్జ్డ్ ప్రొజెక్షన్సే. స్వర్గము కూడా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న లైఫ్ బాగాలేదు కాబట్టి ఇక్కడ మామూలు గ్లాసు, అక్కడ బంగారు గ్లాసు, ఇక్కడ మామూలు అమ్మాయి, అక్కడ గొప్ప అమ్మాయి, ఇక్కడ చిన్న ఇల్లు, అక్కడ పెద్ద ఇల్లు, ఇక్కడ తింటే తొందర కడుపు నిండుతుంది, అక్కడ ఎంత తిన్నా కడుపు నిండదు. ఇక్కడ నువ్వు వైన్ తాగాలంటే 500, అక్కడ వైన్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రొజెక్షన్సే. ఇట్స్ ఆల్ మేడప్ స్టోరీస్ అండ్ గుడ్ స్టోరీస్. నమ్మేవాడు నమ్మని, ఎందుకంటే ఇది మానసికం కాబట్టి మనం బలవంతం చేయకూడదు. నాకు ఈ క్షణమే స్వర్గం. ఇప్పుడు మీరు ఒక కోర్ ప్రిన్సిపల్స్ కొన్ని ఒక 4 ఎప్పుడు ఒకటి ఏంటంటే పరిచింతన వద్దు, 4 కూడా కాదు 3 అంటే దేనికోసం ఎదురు చూడకు, అలాగే స్వపర భేదాలు లేకుండా ఉండు, కానీ వ్యవహారం కోసం నీవు నేనని ఉపయోగించు. అందులో ఏ తప్పు లేదు. ఇప్పుడు మీ కార్ ఏది, నా కార్ ఏది, మీ సీట్ అది, నా సీట్ ఇది, మీ బట్టలు ఇవి, నా బట్టలు ఇవి, ఇది వ్యవహారమే. సరైన సమయం వస్తే నీవు లేదు, నేను లేదు, నీ వస్తువు లేదు, నిజంగా ఒక పడవ వచ్చింది, వరద వచ్చింది, సీట్లు చూసుకుంటామా? కొట్టుకుపోతాం. నిజంగా టైం వస్తే లేదు, పర్వాలేదు, అబ్సల్యూట్లీ లేదు. అందుకని వ్యవహారం కోసం అని అర్థం చేసుకుంటే వ్యవహారం కోసం మంచిగా చేద్దాం, తప్పేం లేదు. ఇప్పుడు ఇవి తెలుసుకున్నాక ఇవి కూడా పూర్తిగా నాకు అర్థమైంది అనుకోండి, ఈ 3 చెప్పే విషయాలు నేను సాధన చేస్తే వచ్చేవా, లేకపోతే ఇవి కూడా సాధన లేదు కదా. ఆధ్యాత్మిక విషయాలు అవగాహనకు సంబంధించినవి. సాధన అంటే యూ ప్లస్ టైం ప్లస్ టూల్, ఈ 3 కలిస్తే ప్రాక్టీస్ ఉంది. నేను సైకిల్ సమయం, నేను వయలిన్ సమయం, నేను యోగా సమయం, నేను జిమ్ సమయం.
ఇవి సాధనకు సంబంధించింది. నేను మౌంటనీరింగ్ సమయం. సాధన అంటే నథింగ్ బట్ టైం. అవును. ఈ క్షణం ఇది అనవసరం అని తెలుసుకోవడానికి సాధనే ఉంటుంది. అవును. అది ఉంది లేకపోతే లేదు, సాధన లేదు. అంటే ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఇన్ని వీడియోస్లో ఉన్న ఆ సారాంశం ఒకటే అయినప్పుడు వింటున్న మేము అందరూ మాకందరికీ ఎందుకు తెలియట్లేదు ఇంకా. అది స్ఫురించినప్పుడే స్ఫురిస్తుంది. అందుకే అన్నారు మొట్టమొదటి అత్యంత మహత్వపూర్ణమైన ప్రిన్సిపల్ బీ అవేర్. ఈ విషయంలో అవేర్ అంటే ఎదురు చూడకూడదు అన్న విషయం పట్ల ఎరుకగా ఉండండి. ఇప్పుడు ఎదురు చూసే సందర్భం వచ్చింది, ఫస్ట్ టైం అవేర్నెస్ నీకు చెప్తుంది ఎదురు చూడొద్దని అనుకున్నావే, ఎదురు చూస్తున్నావు మళ్ళీ. సో మెల్లగా ఇంటెన్సిటీ పోవడం స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్. స్లోలీ అవేర్నెస్ స్టార్ట్ షైనింగ్ బ్రైట్. ఫర్ ద ఫస్ట్ టైం ఏ డే కమ్స్, క్యాబ్ వస్తుంది, యు ఆర్ రీడింగ్ అంతే. సార్ వచ్చిందా, వస్తున్నా, ఒక్క క్షణం కూడా ఎదురు చూడలేదు. అప్పుడు రియలైజేషన్ ఏమొచ్చింది, ఎదురు చూసినా వస్తుంది, ఎదురు చూడకపోయినా వస్తుంది. వర్షం కోసం ఎందుకు ఎదురు చూడడం? కొన్ని ఎదురు చూస్తే రావు. ఆనందం అన్నది, నిద్ర అన్నది, నిద్ర వచ్చే వరకు పని చేసుకో. అటు దొర్లి ఇటు దొర్లి ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నావు? వీలైతే చిన్న యోగాజీ, గో ఫర్ ఏ వాక్. ఏం చేస్తే నిద్ర వస్తుందో అవి చెయ్యి, ఎదురు చూడు. బెస్ట్ ఏంటంటే నీకు ఏమాత్రం నచ్చని పుస్తకం చదువు, నిద్ర వచ్చేస్తుంది. చాలామంది ఇది ఓకే. ఇంకా అత్యంత ముఖ్యమైనది పరచింతన. మనిషిని డ్యామేజ్ చేస్తుంది. మోస్ట్ డిజాస్ట్రస్ థింగ్ ఏంటంటే పరచింతన. ఎందుకంటే కంటికి కనిపిస్తుంది, ఎక్కడే కూర్చున్నా, బట్ ఐ మే బి థింకింగ్ అబౌట్ సంబడి. చూడ్డానికి బాడీ ఈజ్ ప్రజెంట్ బట్ మైండ్ ఈజ్ సమ్వేర్, నో బడీ నోస్. అందుకని ఇది సెల్ఫ్గా నువ్వు గుర్తించి ఆ ఎరుకను తీసుకొచ్చి ఏది ఏమైనా నేను పరచింతన చేయకూడదు. పరచింతన చేయొద్దంటే ఫస్ట్ స్టాప్ టాకింగ్ అబౌట్ అదర్స్, రెండోది స్టాప్ లుకింగ్ ఎట్ అదర్స్, మూడోది స్టాప్ టచింగ్ అదర్స్. ఫస్ట్ ఇవి చేయి, ఆ తర్వాత మెల్లగా మైండ్ విత్డ్రా అవుతుంది. నేను అందరిని ముట్టుకుంటాను, పరచింతన వద్దంటే కుదరదు. నీవు కొన్ని చేయాలి. ఉదాహరణకి హెల్త్ రావాలంటే చేతులు కడుక్కోవాలి, మంచి వెజిటబుల్స్ తినాలి, మంచి ప్లేట్లో తినాలి. అప్పుడు దాని యొక్క బై ప్రొడక్ట్గా ఇది జనరేట్ అవుతుంది. సో అందుకని అవేర్నెస్ వల్ల ఇవి తెలుసుకుందాం పరచింతన ఎట్లా పోతుందంటే దానికి నెక్స్ట్ కొన్ని ఆ ప్రశ్నకి జవాబు ఉంది. అంటే ఫస్ట్ మనుషుల మొహాలు చూడకు. ఎవరిని చూస్తే నీకు ఏ ఆలోచనలు రావు దాన్ని చూడు. దేన్ని ముట్టుకుంటే నీ మనసులో ఏ ఆలోచన కానీ డిజైర్ కానీ కలగట్లేదు దాన్నే ముట్టుకో, మిగతా దాన్ని ముట్టుకోకు. రమణ మహర్షి ఎవరిని ముట్టుకోడు, నిజానికి ఎవరిని ముట్టుకోవద్దు, నేచర్స్ లా. ఎప్పుడన్నా ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తుంది, 2 కుక్కలు కూడా కాసేపు ఆడుకుంటే దొర్లుతాయి, తర్వాత విడిపోతాయి. లైలా మజ్ను అయినా దూరం దూరం పడుకోవాల్సిందే. చాలామంది గురువుల దగ్గరికి, అంటే నాకున్న ఒపీనియన్, గురువుల దగ్గరికి వెళ్ళేది ఆ గురువు ఉన్న స్థితిని కొంచెం అడ్మైర్ చేస్తూ ఆయన దగ్గర ఉంటే మనకు కూడా ఆ స్థితి వస్తుందని. ఆయన దగ్గర ఉంటే రాదు. ఆయన ఉన్న స్థితికి ఏవేవి దోహదం చేస్తున్నాయి, ఆయన ఏవేవి అవాయిడ్ చేసిండు, ఏవేవి ఆయన పట్టుకున్నాడు, ఇది గ్రాస్ప్ చేయడానికి 1 డే చాలు. అదే అంటే గురు సాంగత్యం అంటే ఇదే. ఇప్పుడు మా వైలిన్ సాంగత్యం ఉంటే వైలిన్ రాదు, ఆయన ఎలా వాయిస్తున్నాడు చూసి అట్లా నేను వాయిస్తే వస్తుంది. వైలిన్ సార్ ముందు 1000 ఏళ్ళు కూర్చున్నా వైలిన్ రాదు. యోగా టీచర్ ముందు 1,00,000 సంవత్సరాలు కూర్చున్నా యోగా రాదు. ఆయన లేచి చేతులు పైకంటే నువ్వు అనాలి. సార్ నాకు అంటలేదంటే నువ్వేం తిన్నావు? బిర్యానీ తిన్నా. బిర్యానీ నేను తినను ఆయన, నువ్వు కూడా బిర్యానీ వదిలే. నేను బిర్యానీ తింటూ యోగాకి వస్తా అంటే నువ్వు సార్ని అర్థం చేసుకున్నట్టు. రమణ మహర్షిలా ఉండాలంటే క్షణము ప్రాపంచిక విషయాలకి నీ ఆనందానికి లింకు పెట్టకు, అంతే. అంటే మీ చుట్టూ మీతో రోజు ఉండే వీళ్ళందరికీ, రోజు మిమ్మల్ని మీ వీడియోస్ విని మా అందరికీ మాకెందుకు అది నాకైతే, నా వరకైతే అది దానికి ఒక చిన్న జవాబు ఉంది. మనకు డబ్బు ఎంత ఇంపార్టెంటో ఎన్లైటన్మెంట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఆనందం అంత ఇంపార్టెంట్ కాదు. సో మైండ్ చెప్తుంది ఫుడ్ లేకపోతే చచ్చిపోతావురా, డబ్బు లేకపోతే నీకు ఇన్సల్ట్, ఫోకస్ ఆన్ దట్. బాడీ ఆనందం ఇప్పుడు కాబట్టి 20 ఏళ్ళ తర్వాత. ఈ థాట్ వల్ల 100% అటెన్షన్ పే చేయండి, అంతే. ఇది చాలా ఇంపార్టెంట్ అని నీ మనసు గుర్తిస్తే తప్ప రియల్ అబ్జర్వేషన్ స్టార్ట్ అవ్వదు.
అంతవరకు అంతా లోకాభిరామాయణం, గాసిపింగ్, సత్సంగాలు, పుస్తకాలు, భజనలు ఉంటాయి, తప్పు లేదు. కానీ జెన్యున్లీ ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకడికి హార్ట్ అటాక్ వస్తే వాడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వాడి యొక్క ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుంది, పక్కన అప్సరస్ ఉన్నా చల్లండి, ఇది నాకు అత్యంత ఆవశ్యకం టు మీట్ ద డాక్టర్ అని వాడికి లోపట వాడు ఎక్స్పీరియన్స్గా తెలుస్తుంది. అట్లా ఉంటుందన్నమాట. ఒక స్వీట్ హార్ట్ అటాక్ ఇది. అంటే నా ఎగ్జిస్టెన్స్కి డబ్బు అనేవి తాత్కాలిక అవసరాలే కానీ ఎప్పటికీ ఉండవలసినవి నాలో లేవు. దానివల్ల నేను ఎప్పుడు ఒక మిజరీని గురవుతున్నాను. దీన్ని నేను ఏదేమైనా దూరం చేసుకోవాలన్నప్పుడే ఆ దిశగా అడుగులు పడి ఆ విధమైన ప్రశ్న వచ్చి ఆ విధమైన అబ్జర్వేషన్లో లైఫ్ క్లియర్ వస్తుంది. లేకపోతే అంత ఇంపార్టెంట్ కదా. ఎవరికి కావాలి ఆనందం? అది వేరే డిజైర్ గురించి చెప్తలేను నేను. బెంజ్ కారు కావాలన్నట్లే, కారు ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ ఆనందం ఇంపార్టెంట్ అని మనకి ఎప్పుడు అనిపించదు అంటున్నా. నిజంగా ఇంపార్టెంట్ అనిపిస్తే దానికి సంబంధించినవన్నీ చేయాల్సి వస్తుంది. మేము ముడిపడి ఉంది చాలా విషయాలు. రోజు మీరు చెప్పినప్పుడు వింటున్నప్పుడు ఆ మూమెంట్కి ఎలా అయిపోయిందంటే, స్వీట్ తింటే దాని యొక్క మంచిదే కాసేపు అట్లీస్ట్ నౌ యు నో సంథింగ్ సైకలాజికల్లీ, దాని రైట్ సిచ్యువేషన్లో అది ఉపయోగపడుతుంది నీకు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ అయినప్పుడు నీ ఇన్ఫర్మేషన్ నీకు హెల్ప్ చేస్తుంది. సో ఎనీ రియలైజేషన్ కొంత తెలుసుకోవడం వల్ల మంచిదే, దానివల్ల నష్టం లేదు. ఉపయోగపడచ్చు, ఉపయోగపడకపోవచ్చు, బట్ నష్టమే తెలియదు. టాక్సిక్ ఐడియాస్ కాదు ఇవి. అంటే ప్రభావం కాసేపే ఉంటుందని అంటున్నాను. అది అలాగే ఉంటుంది. అది ఎప్పుడైతే 100% అవసరం అని తెలిసిన రోజే అది నిజంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా మీకు కడుపు నొప్పి వచ్చిందా? అప్పుడు ట్యాబ్లెట్ కోసం వెతుకుతాం మనం. అట్లా ఏది ఏమైనా నేను హ్యాపీగా ఉండాలి, నా హ్యాపీనెస్ కొనసాగాలబ్బా, ఎట్లా అని ఒక బలమైన క్వశ్చన్ బయలుదేరినప్పుడు ట్యాబ్లెట్ కోసం వెతికినట్టు మీరు గురువు కోసం వెతుకుతారు, ఆ రైట్ కాంటెక్స్ట్ కోసం వెతుకుతారు, ఆ రైట్ ప్లేస్ కోసం వెతుకుతారు. చూడ్డానికి అప్పుడు వేరే వాళ్ళకి వీడు కొంచెం మారాడు, ఈ మధ్యన వీడు కొంచెం సీరియస్ అయ్యాడు, వీడు కొంచెం ఇంతకుముందులాగా మాట్లాడట్లేదు. బికాజ్ యు ఆర్ అవాయిడింగ్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ యు ఆర్ జస్ట్ స్టికింగ్ టు దట్. ఇప్పుడు ఈవెన్ సాక్షి భావన కూడా సాధన అక్కర్లేదు. ఇంపాసిబుల్ టు, దాని సాధన వల్ల ఇంపాసిబుల్. సాధన చేస్తే రోజు నీకు అది ప్రాజెక్ట్ వర్క్ లాగా ఉంటుంది. అదే జస్ట్ సాధన చేస్తుంది. దీనికి చిన్న జెన్ స్టోరీ కూడా ఉంటుంది. సాక్షిని సాధన చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే, ఓ మాస్టర్ అంటాడు క్లోజ్ యువర్ ఐస్ అని క్లోజ్ చేశాడు, తల పైకి ఎత్తాడు, ఓపెన్ యువర్ ఐస్ ఓపెన్ చేశాడు, చంద్రుడు కనిపించిందా? అట్లా ఉంటుంది దాంట్లో. అంతే. అంటే నువ్వు కళ్ళు ఎవరన్నా కళ్ళు మెల్లగా తెరవండి చూద్దాం, బెట్ట కళ్ళు మెల్లగా తెరువు కదిరేపు. అంతే. అంటే అది అనవసరంగా హార్డ్ వర్క్, అది చాలా ఎనర్జీ అవసరం, వేస్ట్ అవుతుంది. ఏ ప్రజెంట్ టెన్స్లో? నేను ఎగ్జాంపుల్ చెప్తుంది, టైం లేదని చెప్తున్నా, నా సారాంశం అది. కొన్నిటికి సమయంతో సంబంధం లేదు, దానికే స్పిరిచువాలిటీ అని అర్థం అని పేరు. సమయంతో సంబంధం ఉన్నదంతా వరల్డ్, వృత్తి సమయంతో సంబంధం, సంసారం సమయంతో సంబంధం, ఒక అమ్మాయి పెళ్లి చేయాలి సమయంతో సంబంధం, ఇల్లు కట్టుకోవాలి సమయంతో సంబంధం, 6 ప్యాక్ రావాలి సమయంతో సంబంధం. కానీ ఈ క్షణం హాయిగా ఉండటానికి సమయంతో సంబంధం లేదు. జస్ట్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్, కోజినెస్ అంటాం కదా, అట్లా దిండు మీద దొరికితే అయిపోయింది. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ అది నా గురించి. ఇప్పుడు అంటే మీద మోటివేట్ అవుతుంటాను కానీ, బట్ ఇప్పుడు నాకు చాలా వరకు కోరికలు. ఇప్పుడు మీరు వైలిన్ ప్లే చేస్తాను అనుకోండి, నాకు దొరికితే వైలిన్ తీసుకొని స్టార్ట్ చేయాలి. నేను ఆలోచించడమ్మా అని గో హెడ్. అప్పుడు నీ మైండ్ చెప్తుంది నువ్వు అనుకున్నావు కానీ నీకు అంత సీన్ లేదు డాడీ, వదిలేయండి అంతే. అప్పుడు బాధపడదు. అన్నీ చేయలేమబ్బా. ఇప్పుడు నాకు విమానం ఎగరాలంటే ఎగరేయలేము. నాకు ఇంట్లో గిటార్ ఉంది, కీబోర్డ్ అన్నీ ఉంటాయి, కానీ అన్నీ స్టార్ట్ చేసి 2-3 నెలల తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాయి. అదంతా స్కిల్కి ఆనందానికి సంబంధం లేదు. చాలా మంది గిటారిస్టులు ఆనందంగా ఉన్నారేంది. స్కిల్ అనేది వేరు, అది మీ చాయిస్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కన్సిస్టెన్సీ అనేది ఎలా వస్తుంది మనకి? రోజు అది నీకు ఇంపార్టెంట్ అనిపిస్తేనే నీకు కన్సిస్టెన్సీ వస్తుంది.
నీకు అది ముఖ్యమని నీకు ఎప్పుడు అనిపిస్తుందో ఆ రోజే స్టార్ట్ అయింది. అట్లా అంతకుమించి ఒకసారి వైలిన్ ఇవ్వండి కొంచెం. తీగలు ఇరిగిపోయినాయి. అయ్యో ఒక్క నిమిషం బెట్ట, ఒక థంబ్నెయిల్ చేస్తావా? కంక్లూడ్. అయితే దీంట్లో నిన్ననే ఒక 4వ తీగ తిప్పుతుంటే ఇరిగిపోయింది, కానీ ఒక్క తీగతో కూడా వాయించవచ్చు. ఒకటే తీగ. అలా అలా దాని డిఫరెన్స్ తెలియట్లేదు. అంటే రెండో స్ట్రీమ్కి వెళ్తే అన్ని అట్లా ఆనందమే అంత ఒకటే స్ట్రింగ్. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు? ఎక్కడ? జర్మనీ మీరు ఉండేది? జర్మనీలో ఎక్కడ? మ్యూనిక్ సిటీలో ఉంటాను. మ్యూనిక్. మాకు అదే ఈ నిందా చెప్పిన ప్లేస్ మిట్టెన్ వరల్డ్ అండ్ కొంచెం దగ్గరగా గంటలో వెళ్ళిపోవచ్చు. అలా ఏదేమైనా మనందరం యూట్యూబ్ అనే ఒక టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందుకే నేను ఎప్పుడు దాన్ని మిస్యూజ్ చేయను. బికాజ్ అది ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని మిస్యూజ్ చేస్తే అది వెళ్ళిపోతుంది లైఫ్లోకి. అందుకని ఎప్పుడు అనుకుంటాను ఏదైనా పెట్టొచ్చు, బట్ ఇప్పుడు నేను ఒక బొమ్మ వేసి ఒక ఆర్చందలు ఎందుకు పెడతాను? ఏదో ఒక సెన్సేషన్ ఏదైనా పెట్టొచ్చు కదా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా లేదా? అంబటి రాంబాబు ఏమన్నాడు? పెట్టొచ్చు, అది కూడా పెట్టొద్దని ఎవడు చెప్పాడు? రారా చూసుకుందాం నా కొడుక, నీ అమ్మ నువ్వు నేను, ఏదిరా నీ కులము నీ జాతి అని మాట్లాడవచ్చు. మాట్లాడలేక కాదు, నాకు ఒక సందేశం ఏమొచ్చిందంటే అది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. లెట్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. వాళ్ళు లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్తో తెప్పించుకున్న ఆత్మదర్శనం. అది దాంట్లో అంటే తను ఆర్డర్ చేశారు కదా, తన పేరు ఉందన్నమాట. నేను అయ్యో నా పేరు, అందుకే డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడి తీసుకెళ్ళాలని చెప్పి. కొత్త బుక్ నిర్మాణ శతకం కూడా ఉంది. అది ఉపదేశారము. మీకు నచ్చింది తీసుకోపోండి, హాయిగా చదవండి, ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి. నేను చిన్నపిల్లల్లాగా లైఫ్ని సీరియస్నెస్ ఎలా ఉండాలంటే, చిన్నపిల్లలు మంకు పట్టు పడతారు చూడు, నాకు ఇప్పుడే చాక్లెట్ కావాలి, కానీ అది ద్వేషంగా మారదు, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కోపం. అట్లాంటి కోపం చాలా బాగుంటుంది. కోపడు ఎవడొద్దన్నాడు?
అణుచుకొని మూసుకొని బతకాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ, బట్ దాన్ని ఒక పాయిజనస్ మెంటాలిటీగా మార్చుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది నేనేదో ఒక సరదా ప్రయత్నమే నాది. ఎవరో వస్తారని కలుస్తారని నాకేదో బెనిఫిట్ అవుతుందని నాకేం లేదు. ఏది ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్ ఇవేవి టెక్నాలజీ అన్నీ పోయినా ఏదో పని ఎంచుకుంటాను నేను. జీవితానికి లక్ష్యము డబ్బు ఒక్కటే కాదు. అదొక్కటే అయితే దాంట్లో మనం ఎప్పటికీ విజయం సాధించలేం. జుకర్బర్గ్ ఉన్నాడు, అలెన్ మస్క్ ఉన్నాడు, అజిమ్ ప్రేమ్జీ ఉన్నాడు, అంబానీ ఉన్నాడు. వాళ్ళని దాటలేదు నీ జీవితంలో. ట్రై చేస్తే అట్లీస్ట్ వాళ్ళని క్రాస్ చేయాలని కంకణం కట్టుకునే బయలుదేరుతా. నాకు కుదరదని నా మైండ్ చెప్తా. ఇంకా మా బామర్ది కంటేనో మా ఊర్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ డబ్బు సంపాదించే బదులు ఆ టాప్ మోస్ట్ పీపుల్ని లెక్కలోకి తీసుకొని, ఇప్పుడు అంబానీ గారికైనా నాకైనా ఎవరికైనా ప్రశాంతత ముఖ్యం. అందుకని ఇప్పుడు నాకు చాలామంది డబ్బున్న వాళ్ళు కలుస్తారు, నాతో క్లోజ్గా మాట్లాడతారు, ప్రైవేట్గా బయటకు చెప్పుకోలేరు. నేను వింటాను, ఒకసారి ఆశ్చర్యపోతాను, ఒక్కోసారి కొంచెం అయ్యో చిన్న చిన్న విషయాలు ఇరుక్కుపోయారే, తెలియదు. ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నారు, వదిలేస్తే అందరిని వదిలేస్తూ ఉంటారు. పట్టుకుంటే అరే బాబు మధ్య మార్గం ఉంది, పట్టుకో, వదిలిపెట్టడానికే నాను, కానీ హర్ట్ అవ్వకు, హర్ట్ చేయకు, డోంట్ గెట్ ఫిజికల్. అట్లా నీకు తెలుస్తుంటుంది, ఎరుక వచ్చినప్పుడు తెలుస్తా. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే మరియా.